మంది ప్రజల ముందలా బాపట్ల ఏరియా వైద్యశాలలో క్యాంటీన్ లేకపోవడంతో రాత్రుల సమయంలో రోగులు అల్పాహారం పాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారని, క్యాంటీన్ ఏర్పాటు చేసి రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నాయకులు గోపి మాట్లాడుతూ ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడం అందరికీ ఉపయోగమని అన్నారు. దీనిపై కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే స్పందించి వైద్య అధికారులకు సూచన చేసి క్యాంటీన్ ఏర్పాటును త్వరలోనే నివేదిక ఇవ్వాలని అన్నారు. పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో గతంలో క్యాంటీన్ ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ క్యాంటీన్ని తొలగించారు. సరే, అది ఎట్లా ఉన్నా ప్రస్తుతం ఇప్పుడు క్యాంటీన్ లేకపోవడంతో అక్కడున్న రోగులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. పగలైతే ఎలా వెళ్ళి ఎక్కడో చోటకి వెళ్ళి తెచ్చుకొని ఇడ్లీలు కానీ పాలు కానీ వాళ్ళకి కావాలని బిడ్డలు కానీ తెచ్చుకొని తిన్నారు. కానీ రాత్రి సమయంలో చాలామంది పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉన్న కారణంగా మేము పరోక్షంగా మేమే అందరం కూడా దగ్గరుండి చూసాం. ఆ సమస్యని మేము పరిష్కరించాం. ఇబ్బంది కూడా ఎదుర్కొన్నాం. నైట్ టైం వాటర్ తాగడానికి లేవు, ఏదన్నా టీ తాగడానికి కానీ వాటర్ తాగడానికి కానీ ఇడ్లీ తినడానికి కానీ ఏమీ లేవు. మా మీడియా మిత్రుడు ప్రశాంత్ రాజు చనిపోయిన రోజు నైట్ అంతా మా మీడియా మిత్రులు అందరూ అక్కడే ఉండి ఆ ఇబ్బందిని గమనించాము. ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ నుంచి కోరుతూ ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా వినపత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి జీసీహెచ్ఎస్ జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి గారికి లెటర్ను అందజేసి తక్షణమే అది అమలయ్యే విధంగా క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెప్పేసి అని కలెక్టర్ గారు కోరుతూ ఉన్నారు. దీని మీద మేము బాపట్ల శాసనసభ్యులు, బాపట్ల ఏరియా వైద్యశాల చైర్మన్ నరేంద్రరాజు గారిని కూడా కలిసి అక్కడున్న సమస్యను విన్నవించి అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా మా జిల్లా ప్రెస్ క్లబ్ నుంచి కృషి చేస్తాం. అది విలేకరుల సమస్యగా ఎవరు కూడా చూడకూడదు. అది జనం సమస్య. ఆ జనం సమస్యను పరిష్కరించాలని